2 సామెయలు 16వ అధ్యాయము. దావీదు కొండ శిఖరము అవతల కొంచెము దూరము వెళ్ళిన తరువాత మోఫీబోషేతు సేవకుడైన సిబా గంతలు కట్టిన 2 గాడిదలను తీసుకొని వచ్చెను. 200 రొట్టెలను, 100 ద్రాక్ష గెలలను, 100 అంజురపు ఆడలును, ద్రాక్షరసపు తిత్తి ఒకటియు వాటి మీద వేసి ఉండెను. రాజు, ఇవి ఎందుకు తెచ్చితివని సిబాను అడగగా, సిబా, గాడిదలు రాజు ఇంటివారు ఎక్కుటకును, రొట్టెలును, అంజూరపు ఆడలును పనివారు తినుటకును, ద్రాక్షరసము అరణ్యమందు అలసట నొందిన వారు త్రాగుటకును తెచ్చి తిననగా, రాజు, నీ యజమానుని కుమారుడు ఎక్కడున్నాడని అడిగెను. అందుకు సిబా, చిత్తగించుము, ఈవేళ ఇజ్రాయేలీయులు తన తండ్రి రాజ్యమును తనకు తిరిగి ఇప్పింతురనుకొని అతడు యెరూషలేములో నిలిచి ఉన్నాడనెను. అందుకు రాజు, మోఫీబోషేతునకు కలిగినదంతయు నీదేయని సిబాతో చెప్పగా, సిబా, నా ఏలినవాడ రాజా, నీ దృష్టి యందు నేను అనుగ్రహం పొందుదును గాక, నేను నీకు నమస్కారము చేయుచున్నానెను. రాజైన దావీదు బహు రీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబకుడగు గేరా కుమారుడైన షిమి అనునొకడు అచ్చట నుండి బయలుదేరి వచ్చెను. అతడు వెంట వెంట నడుచుచు దావీదును శపించుచు, జనులందరూ బలాఢ్యులందరూ దావీదు ఇరుపార్శ్వముల నుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువ్వుచూ వచ్చెను. ఈ షిమి నరహంతకుడా, దుర్మార్గుడా, చీపో, నీవేళ వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి, యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా, సెరూయా కుమారుడైన అబీషై, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజువు నాకు నిన్ను శపింపనేలా, నీ చిత్తమైతే నేను వానిని చెరబోయి వాని తల ఛేదించి వచ్చేదనెను. అందుకు రాజు, సెరూయా కుమారులారా, మీకును నాకును ఏమి పొందు, వానిని శపింపనీయుడి. దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా, నీవు ఇలాగున నెందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి అబీషైతోను తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపున బుట్టిన నా కుమారుడే నా ప్రాణము తీయ జూచుచుండగా ఈ బెన్యామీనీయుడు ఈ ప్రకారము చేయుట ఏమి ఆశ్చర్యము. వాని జోలి మానుడి, యెహోవా వానికి సెలవిచ్చి ఉన్నాడు గనుక వానిని శపింపనీయుడి. యెహోవా నా శ్రమను లక్ష్యపెట్టునేమో, వాడు పలికిన శాపమునకు బదులుగా యెహోవా నాకు మేలు చేయునేమో. అంతటా దావీదును అతని వారును మార్గమున వెళ్ళిపోయిరి. వారు వెళ్ళిపోవుచుండగా షిమి అతనికెదురుగా కొండ పక్కను పోవచ్చు అతని మీదికి రాళ్ళు విసురుచు ధూళి ఎగరగొట్టుచుండెను. రాజును అతనితో కూడనున్న జనులందరూ వడలిన వారే ఒకానొక చోటికి వచ్చి అలసట తీర్చుకొనిరి. అబ్షాలోమును ఇజ్రాయేలీల వారందరూ అహితోపేలును యెరూషలేమునకు వచ్చియుండిరి. దావీదుతో స్నేహముగానున్న అర్కీయుడైన హూషైయను నతడు అబ్షాలోము నొద్దకు వచ్చి అతన్ని దర్శించి, రాజు చిరంజీవి అగును గాక అని పలకగా, అబ్షాలోమున్, నీ స్నేహితునికి నీవు చేయు ఉపకారం మెంతైనా నీ స్నేహితునితో కూడా నీవు వెళ్ళకపోతివేమని అతన్ని నడగగా, హూషై, యెహోవాయును ఈ జనులను ఇజ్రాయేలీలందరూ ఎవని కోరుకొందురో నేను అతన్ని వాడనగుదును, అతని యొద్దనే యుందును. మరియు నేనెవనికి సేవ చేయవలెను? అతని కుమారుని సన్నిధిని నేను సేవ చేయవలెను గదా. నీ తండ్రి సన్నిధిని నేను సేవ చేసినట్లు నీ సన్నిధిని నేను సేవ చేయుదునని అబ్షాలోము నొద్ద మనవి చేసెను. అబ్షాలోము అహీతోపేలుతో మనము చేయవలసిన పని ఏదో తెలిసి కొనుటకై ఆలోచన చేతుము రమ్ము అనగా, అహీతోపేలు, నీ తండ్రి చేత ఇంటికి కావలి ఉంచబడిన ఉపపత్నుల యొద్దకు నీవు పోయిన ఎడల నీవు నీ తండ్రికి అసహ్యుడవైతివని ఇజ్రాయేలీలందరూ తెలుసుకొందురు. అప్పుడు నీ పక్షమున నున్న వారందరూ ధైర్యము తెచ్చుకొందురని చెప్పెను. కాబట్టి మేడ మీద వారు అబ్షాలోమునకు గుడారము వేయగా ఇజ్రాయేలీయులకందరికీ తెలియనట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను.
ఆ దినములలో అహీతోపేలు చెప్పిన యోయాలోచన అయినను ఒకడు దేవుని యొద్ద విచారణ చేసి పొందిన ఆలోచన అయినట్టుగా ఉండెను. దావీదును అబ్షాలోమును దానిని అట్లే ఎంచుచుండిరి.